ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవ మీ ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు. దేవ తండ్రి, గతించిన కాలం అంతటిలో కూడా మాకెంతగానో సహాయం చేస్తూ మాకెంతగానో తోడుండి ఇంతవరకు సజీవులుగా నడిపించినందుకు తండ్రి మీ వందనాలు స్తుతులు స్తోత్రములు. తండ్రి, ఇదిగో ఈ పరిశుద్ధ దినాన్న తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్ప విలువైన భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు. దేవా తండ్రి, ముఖ్య సమయంలోనికి వెళ్ళుచుండగా, వాక్య సందేశంలోనికి వెళ్ళుచుండగా తండ్రి, మరి చెప్పుచున్న నాకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. సంఘానికి అవసరమైనటువంటి సంయోచితమైనటువంటి జ్ఞానపు మాటలు వినిపించడానికి నాకు సహాయం చేయండి తండ్రి. మరి గడిచిన 2 రోజులుగా నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, గొంతు నొప్పిగా కూడా ఉంది. కాబట్టి ఆ విషయంలో నాకు స్వస్థతను అనుగ్రహించి సహాయం చేసి సందేశాన్ని వివరించడానికి నాకు మాట్లాడే శక్తిని ఇవ్వమని, ఆరోగ్యాన్ని స్థిరపరచమని తండ్రి వేడుకుంటున్నాను. ప్రభువా, చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారా, ఎన్నో ఒత్తిడిలో ఉన్నారా, ఆందోళనలో ఉన్నారా తెలియదు. కానీ మా తండ్రి, ప్రతి పరిస్థితిని కూడా మీరే దృష్టించి ఏ స్థితి అయినప్పటికీ మీరు తోడుండగా భయపడవలసిన, బలహీనపడవలసిన అవసరత లేదని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మరి ఆ వాక్య భావాన్ని బిడ్డల మధ్యలోనికి, ఈ సంఘ బిడ్డల మధ్యలోనికి తీసుకెళ్తుండగా నాకు సహాయం చేయండి తండ్రి. శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, స్వస్థతనివ్వమని తండ్రి వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు కొంచెం స్లోగా మాట్లాడినా కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. 2 రోజుల నుంచి కాస్త జలుబు ఉండడం వలన గొంతు సహకరించట్లేదు. సో దాన్ని బట్టి మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. సరే, దేవుడు మనిషిని పిలిచిన నాటి నుంచి కూడా దేవుడు చెప్పే మాట ఒకటేనండి, నువ్వు పాపం చేయొద్దు నాయనా, అది నీకు ప్రమాదకరం, నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది, నీకేం సుఖం ఉండదు. అంటే ఏదో ఆనందం ఉంది అన్నట్టుగా భ్రమింపచేస్తాడు. కానీ అపవాది చివరికి వచ్చేసరికి నువ్వు నాశనం అయిపోతావు, చివరికి నీ కోసం సిద్ధం చేసిన నిత్యలోకానికి కూడా నువ్వు వెళ్ళలేవు, పరలోకానికి కూడా వెళ్ళలేవు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. ఇదే మాట అనేక విధాలుగా చెప్పారు. అంతే, ఒక్కటే సారాంశం, పాపం చేయొద్దు, పాపం చేసి బ్రతకొద్దు, అపవాది చేతిలో నువ్వు మోసపోవద్దు. ఇదే డిఫరెంట్ విధాలుగా అనేక ప్రవక్తల ద్వారా, అనేక మంది శిష్యుల ద్వారా అదే మాట రాయించడం జరిగింది. మొత్తం బైబిల్ సారాంశం ఇదే. అయితే ఒక మనిషి నీతిగా బ్రతుకుతున్నాడు, దేవుడి యొక్క మాట అర్థమైంది, దేవుడు తనను పిలుచుకున్నాడు, దేవుడు తనను నిలబెట్టుకున్నాడు, ఆ ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంలో కడిగాడు అని అర్థమయ్యి చాలా యథార్థంగా బ్రతుకుతున్నాడు, చాలా స్వచ్ఛమైన మనసుతో బ్రతుకుతున్నాడు అనుకుందాం. చాలా దేవుడంటే పట్టలేనంత ప్రేమతోటి ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ, ఆయన మాటకి విలువనిస్తూ, ఆయన మాటను గౌరవిస్తూ బ్రతుకుతూ వెళ్తుంటే, నిజం చెప్పండి, నిజంగానే ఇష్టపడతారు ఆ వ్యక్తిని? ఇష్టపడతారండి? ఏమండి, ఎవరు ఇష్టపడతారు కదా? కరెక్ట్గా ఆలోచించండి. అదేంటండి, మనిషి తప్పేముంది? ఇప్పుడు ఎప్పుడో ఏదో జరిగింది అంటే దేవుడు పిలవనంత వరకు పాపే. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అపవిత్ర కార్యంలో పడిపోయిన వాళ్ళే, బలహీన మనసు కలవాళ్లే. దేవుడు పిలిచాక నిలబడితే
అబ్బా, దావీదు ఎంత గొప్ప విశ్వాసి, ఈయన ఎంత గొప్ప విశ్వాసి, ఈమె ఎంత విశ్వాసి అని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఒక్క దేవుడు తప్ప అందరూ అసూయపడతారండి. నిజమే, ఇది మనం నమ్మవలసిన సత్యమే. చెడ్డవాడిని చూసి అసూయపడరు, ఇంతకనే ఆనందిస్తారు, భయపడతారు. అమ్మో ఈడు జోలికి వెళ్తే మనల్ని ఏమన్నా అంటాడేమో, మనకెందుకు వచ్చినలే, మంచోడనేస్తే పోలే అనుకుని పొగిడేస్తారు కూడా. కానీ ఒక నీతిమంతుడు బ్రతికితే చూడలేరండి సమాజం. నిజమే, ఆనాటి నుంచి, మొదటి నుంచి ఈనాటి వరకు కూడా నువ్వు బాగుంటే చూడలేరు, నీకు పేరు వస్తే చూడలేరు, నిన్ను పొగిడితే చూడలేరు, నీకు మంచి మంచి హోదా వచ్చేస్తే చూడలేరు, నీకేమన్నా ధనం అభివృద్ధి అయిపోతే చూడలేరు, నీ కుటుంబం సంతోషంగా నవ్వుతూ ఉంటే చూడలేరు, అదే పచ్చగా ఉంటే చూడలేరంటే ఇలాగే ఉంది. మరి దేవుడు ఇదేంటి తండ్రి, నువ్వేమో ఇలా బ్రతకమన్నావు కదా, నువ్వు చెప్పినట్టే నేను బ్రతుకుతున్నాను కదా, నేను అసలు ఎక్కడ తప్పు చేశాను, బాగానే అసలు ఇలా నీతి గల మార్గంలోకి రాకముందే బాగుండేది, నా జోలికి ఎవరు వచ్చేవారు కాదు. కానీ ఇలా బ్రతుకుతుంటే ప్రతి ఒక్కరూ నిందేయడమే. అంటే మంచిగా బ్రతకడం కూడా తప్పేనా? అంటే మంచిగా బ్రతికితే ఓర్చుకోలేరా? ఓర్చుకోలేరు. ఎందుకో తెలుసండి, వాళ్ళు అలా ఉండలేరు కాబట్టి. మొదటి మనిషి హెబేలుని చూసినప్పుడు, హెబేలు యొక్క అర్పణ దేవుడు తీసుకున్నప్పుడు, హెబేలు పూజ ఇవ్వాలి. ఏమని? నేను ఎన్నుకోబడ్డాను దేవుడి చేత, నువ్వు తృణీకరించబడ్డావు అని అతిశయిస్తే ఇస్తే ఎవరివ్వాలి? హెబేలు అనాలి. కానీ హెబేలు ఏమో అనలేదు. కానీ నిష్కారణంగా అతన్ని ద్వేషించింది ఎవరు? కయీను, సహోదరుడే, అన్నయ్యే. ఇప్పుడు కయీను అసహించుకోవడానికి హేబేలులో ఉన్న క్వాలిటీ, చెడ్డ క్వాలిటీ ఏంటి చెప్పండి? కొట్టాడా? తిట్టాడా? ఏమన్నా అన్నాడా? పోనీ అతనికి తెలియకుండా చెడు కార్యం అన్నా చేశాడా? అంటే ఎంత అసూయ! అంటే ఒక మనిషి మంచిగా ఉండకూడదు, నువ్వు చూడలేవు. ఒకటి అపవాదం ఎక్కడ మోసం చేస్తుందంటే, వాడు నీతిగా బ్రతుకుతున్నాడు, కరెక్ట్గా ఎదుగుతున్నాడు, పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తున్నాడంటే నువ్వు కూడా అలాగే బ్రతుకు, అలాగే ఎదుగు అని దేవుడు మాట సెలవిస్తే, అపవాదం ఏం చేస్తుందంటే అసూయ పెట్టి, మత్సరం పెట్టి, చూడలేని కళ్ళు, ఓర్వలేని తనం పెట్టి వాడిని ఏదోలాగా నాశనం చేయాలి, వాడికి ఏదో రకంగా హాని చేయాలి. అలాగే జరిగింది కదా హేబేల్ విషయంలో. చంపేశాడు, చూడలేక, ఓర్వలేక, ఓర్చుకోలేక. దేవుడికి ఇష్టడుగా బ్రతికే అవకాశం కయీనుకు కూడా ఉంది. పోన్లే ఇప్పటికి ఏదో పొరపాటు, పోన్లే ఈ యొక్క బలి అర్పణ విషయంలో పొరపాటు జరిగింది, క్షమించడా దేవుడు? ఇంకో ఛాన్స్ ఇవ్వడా? ఇస్తాడు. అంటే దిద్దుబాటు చేసుకోవడం ఇష్టం లేనోళ్ళు, తమ యొక్క ఆత్మీయ స్వభావం మార్చుకోవడం ఇష్టపడనోళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఉన్న వాళ్ళ మీద ద్వేషాన్ని కక్కుతారు. యోసేపు నీతిగానే బ్రతుకుతున్నాడు, అతనిలో ఏ కల్మషం లేదు, కానీ బ్రతకనిచ్చారా? తన సహోదరులే మళ్ళీ అక్కడ కూడా. అంటే శత్రువులు ఎక్కడో లేరండి, మన చుట్టూనే ఉంటారు. ఏంటో మరి చూడలేరు, మంచిగా ఉంటే చూడలేరు, యథార్థంగా బ్రతికితే చూడలేరు, కొంచెం ఎదిగితే చూడలేరు, ఓర్చుకోలేరు. అంటే వాళ్ళ సహోదరులే మళ్ళీ యోసేపుని ఏం చేశారు? కుట్ర పన్ని ఆ దేశంలోంచే లేకుండా గోతులో పడేసి అమ్మేశారు. అంటే ఆ దేశంలో నుంచే లేకుండా వెళ్ళగొట్టారు. ఇక్కడ యోసేపు చేసిన తప్పేంటి? నీతిగా బ్రతకడమా? మంచిగా ఉండడమా? అన్నలు అంత కుట్ర చేసిన అన్నల్ని ప్రేమించడమా? తండ్రిని ప్రేమించడమా? అంటే మరి లోకం ఇలా ఉంది కదా తండ్రి, నువ్వేమో ఇలా బ్రతకమంటున్నావు, ఇది లోకానికి నచ్చట్లేదు, ఇది లోకం చూసి ఓర్చుకోవట్లేదు అంటే దేవుడు అంటాడు, నీ మీద ఎంత కుట్ర చేయని, ఎంతమందిని అపవాది రేపని, నీకు నేను తోడున్నాను,
నడిచే అంతే. నువ్వు నీతి మార్గం వదలొద్దు, విశ్వాసాన్ని వదలొద్దు, జీవ మార్గాన్ని విడవద్దు. నిన్ను టార్గెట్ చేశారు అంటే నీవు గొప్పోడివే, నిన్ను టార్గెట్ చేశారంటే నువ్వు గొప్పదానివే. కాబట్టి నీలో ఏదో ఒక బంగారం లాంటి లక్షణం ఉంది కాబట్టే కుళ్ళుకొని ఏడుస్తున్నారు. అలా ఆలోచించి ముందుకెళ్ళిపో, అంతేకాని పడిపోకు, భయపడకు, కృంగిపోకు. మళ్ళీ నిరాశ వస్తుంది. మనం చెప్పుకున్నదే, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్ ఫీల్ అవుతారు. ఎంతమంది ఎన్ని ఎదురు దెబ్బలు కొట్టని, ఎన్ని వెన్నుపోట్లు కొట్టని, వెన్నుపోట్లు పడవని, ఎంతమంది ఎన్ని నిందలు వేయని, నువ్వు చెడ్డోడివన్నీ, నువ్వు పనికిమాలినోడివన్నీ, నువ్వెందుకు పనికిరానువు అని నిన్ను ఒక రకమైన వేదనకు గురిచేని, ఒక ఒత్తిడికి గురిచేని, నీకు తోడుగా నేనున్నానని మరవద్దు. ఇలాగే మనకే కాదండి, చాలా పెద్ద పెద్ద గొప్ప భక్తుల్ని కూడా మంచిగా బ్రతకనివ్వలేదు. వాళ్ళకేమో వాక్యం తెలుసు, దేవుడి నీతి ఏంటో తెలుసు, దేవుడి ప్రేమ ఏంటో తెలుసు కాబట్టి తప్పలేరు. కానీ అపవాదం ఏం చేస్తుందంటే వీళ్ళకి శత్రువులుగా అనేక మందిని రేపుతుంది. ఒకళ్ళ వల్ల పడలేదా నువ్వు, అతనికి ఇంకొకరిని జోడిస్తుంది. ఈ ఇద్దరు కూడుకున్నా నువ్వు పడలేదా, ఆ ఇద్దరికి ఇంకొకరిని జతపరుస్తుంది. ముగ్గురు కలిపి కొడతారు. తట్టుకోగలవా? తట్టుకోగలం. ఎందుకంటే మనతో ఉన్నది దేవుడు బలం ఎక్కువండి. పొరపాటుగా భయపడిపోయో, బాధపడిపోయో, కృంగిపోయో వదిలేకండి ఈ విశ్వాసం అనే తాడుని. ఈ మార్గం తప్పిపోకండి. ఎలా దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడో, చుట్టూ ఎంతమంది ఒకవేళ ఈర్ష్యతోటి, అసూయతోటి, పగతో రగిలే వాళ్ళు ఉన్నప్పటికీ నీ మార్గం నుంచి ఎలా అడ్డు తొలగిస్తాడో మీకు ఈరోజు చెప్తాను. దావీదు గారు కూడా గొలియాతును ఓడించడం అందరికీ తెలుసు కదా. అసలు ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదు. ఒకే ఒక్క చిన్న బాలుడుగా ఉన్న దావీదు గారు వెళ్ళాడు. ఇక్కడ దావీదు గారు చేసింది తప్పండి, పరువు కాపాడేదనా? మంచిదే కదా. అంటే వాళ్ళ పరువు, ఆ నిజానికి ఆ రాజు ఆ పరువు పోవాలి అక్కడ, కానీ పరువు ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాడు. నిలబెట్టిన వాడిని నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి. కానీ సౌలు ఏం చేశాడు? చంపుదామని తరుముతూ ద్వేషం పెట్టుకున్నాడు. ఇక్కడ ఒకే ఒక్క కారణం, చిన్న కారణం ఏంటి మనకు కనబడుతుంది? అది సౌలుకేమో 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. చిన్న మాట అండి. అసలు సౌలుకి 1000 కొలది అని చెప్పాలా? అక్కడ సౌలు ప్రమేయం ఏమీ లేదు. కానీ దావీదు కనెక్ట్ అయ్యి, సౌలుతోటి కనెక్ట్ అయ్యి, అంటే దావీదు వలన నీకు విలువయ్యా బాబు కదా. దావీదు ఉన్నాడు కాబట్టే నీకు విలువ ఉంది అక్కడ. దావీదు ఉన్నాడు కాబట్టే నీ పేరు ఉంది అక్కడ. దావీదు ఉన్నాడు కాబట్టే నీ గౌరవం కాపాడబడుతుంది. నువ్వు గుర్తుపెట్టుకోలేదు, రాజ్యం నిలబడింది. లేదంటే వాడు ఆ గొలియాత్ అనేవాడు వీళ్ళందరినీ నాశనం చేసి ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నావు. విలువ అర్థమైందా? మనిషి విలువ, నీ కోసం బ్రతికే వాళ్ళ విలువ నీకు అర్థమైందా? వాళ్ళ వల్ల నీకు గౌరవం వచ్చినప్పుడు నువ్వు ఇంకా ప్రేమించాలి, నువ్వు ఇంకా ఆదరించాలి, నువ్వు ఇంకా హక్కుని చేర్చుకోవాలి. పైగా కూతురుని కూడా ఇచ్చావు, అల్లుడయ్యాడు. అలాంటప్పుడు కూడా ద్వేషంతో రగిలిపోతూ ఉంటే పాపం దావీదు బాధపడ్డాడు, కానీ తట్టుకున్నాడండి. ఎందుకంటే నేను యథార్థంగానే వెళ్తున్నాను, ఉత్తనే ఇతను నాపై అసూయ పెట్టుకున్నాడు. నేను చేసిన తప్పేమీ లేదు, నేను చేసిన ద్రోహం ఏమీ లేదు. నిజానికి కృంగిపోవాలి. ఎందుకంటే ఆ రోజు విజయం సాధించినప్పుడు మెచ్చుకోవాల్సింది పోయి ముప్పు తెచ్చుకున్నట్టు అయింది దావీదు పరిస్థితి. ఇదేంటి ఎంత సరే మెచ్చుకోపోతే మెచ్చుకోపోయారు, మామూలుగానే ఉండొచ్చు కదా. ఒక మనిషిని, ఒక సామాన్య మనిషిని చూసినట్టయినా చూస్తే సరిపోద్ది. కానీ పగతో రగిలిపోతే ఇతనికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాధ ఎలా ఉంటుంది? చాలా కృంగిపోతాడండి మనిషి. దావీదు గారి స్టామినా ఎక్కువ కాబట్టి దేవుడికి వదిలేసాడు అంతే. దేవుడిని ప్రార్థించుకుంటే ఆయనకు వచ్చిన పని ఏంటంటే పాటలు రాసేయడం. బాధలో ఉన్నాడా, పాటలు రాస్తాడు.
సితార ఆయనకు ఒక అలవాటు కీర్తనలు, ఆ కీర్తనలు అలాగొచ్చినాయి. కీర్తనలు మన జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయండి, ఎందుకంటే మనము ఆ పరిస్థితుల్లోనే నడుస్తున్నాము. అంటే దావీదు గారి జీవితం మనకి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే అంత రాజుతో పోల్చేసే అంత కాదు, కానీ ఆయా ప్రతికూల పరిస్థితులు, ఆ మనుషులు తిరగబడడం, ఆ మనుషులు పగపట్టడం, కొన్ని కుటుంబాలలో కలతలు, వేదనలు, ఇవి ప్రతి కుటుంబంలో ఎదురవ్వచ్చు అని చెప్తున్నాను. అయితే ఈయన ఎంత విజయం సంపాదించిన నాకు పేరు లేకపోగా పగతో కసితో నాకంటూ ఒక స్థానం ఎక్కడెక్కడో తరిమాడు ఒక స్థానం లేకుండా, మనశ్శాంతి లేకుండా, ఇలా ద్వేషంతో రగిలిపోతున్నాడు, పగతో రగిలిపోతున్నాడు ఏంటి అని బాధపడుతూ వెళ్ళిపోయాడు. నాకు టైంలో దావీదుకి సమయం రాలేదా సౌలుని చంపడానికి? వచ్చింది. కానీ దావీదు వివేకం కోల్పోలేదు. ఏం చేయొద్దండి, మనం కూడా ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉంటే ఏమీ చేయవసరం లేదు. మీరు ఏం ప్రతికూల పనులు ఏం చేయక్కర్లేదు. పగ తీర్చుకోవద్దు, ఎవరి మీద కూడా పగ తీర్చుకోవద్దు. కానీ దావీదు ఎలా ప్రవర్తించాడు ఈరోజు మనం మరొక కొత్త కోణంలో చూద్దాం. ఆయన గురించి మనందరికీ తెలుసు, ఇంకొంచెం మంచిగా, ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఆ పరిస్థితుల్లో వచ్చినా సరే కానీ ఒక్కటే గౌరవం, వివేకం కోల్పోలేదు. అటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో కూడా కోల్పోకుండా సౌలు దేవుడి చేత అభిషేకించిన వాడు అని గౌరవిస్తూ, దేవుడికి అప్పగిస్తూ ఆయన కృంగిపోతూ ఉండగా అపవాది ఏం చేశాడంటే, సౌలు ఒక్కడిని రెచ్చగొట్టి వదిలితే నువ్వు పడవు, నాకు తెలుసు నీకు శక్తి ఎక్కువని, నీ స్టామినా ఎక్కువని, ఇంకొకరిని యాడ్ చేయాలి నీకు. ఆ ఇంకొకరు ఎవరో చూద్దాం రండి. 1 సమూయేలు 22, 9, 10, 11. అప్పుడు ఎదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెష్యా కుమారుడు పారిపోయి నోబులోని అహీటాబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచి తిని, అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద ఉచ్చారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా, రాజు యాజకుడును అహీటాబు కుమారుడనగు అహీమెలకును నోబులోనున్న అతని తండ్రి ఇంటివారైన యాజకులందరినీ పిలువనంపించెను. ఆగండి. దోయగు పరిచయం ఉందండి ఎవరికైనా? దోయగు అంటే ఎవరనుకుంటున్నారు? పశువుల కాపరి. సౌలు యొక్క రాజ్యంలో పశువుల కాపరి. ఇక్కడ ఒక పక్క సౌలు తరుముతున్నాడని దావీదు వెళ్ళిపోతూ ఉండగా ఒకనొక టైంలో అహీమెలెకు అనే ఒక యాజకుడి దగ్గరికి వెళ్తాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత అక్కడ ఆకలేస్తుంది, ఏమీ తినడానికి లేవంటే పాపం అక్కడ సముఖపు రొట్టెలు ఉంటే, అంటే యాజకుడే తినాలవి. ఆ టైంలో ఈయనకి ఇవ్వడం జరుగుద్ది. తర్వాత గొలియాతుని చంపిన ఖడ్గం ఉంటుంది అక్కడ ఆ మందిరంలో, ఆ ఖడ్గం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఈ దోయగు చూశాడు. ఇప్పుడు ఈ దోయగు అంటే చెప్తున్నాను కదా, పొల్లలు పెట్టడానికి, గొడవలు పెట్టడానికి, చిచ్చు రేపడానికి మీ మాటలు ఉండకూడదు. అసలే దావీదు మీద రగిలిపోతున్నాడని తెలుసు అందరికీ, అప్పుడున్న ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడైతే గొలియాతుతో ఈ విషయం జరిగిందో, దావీదును తరుముతున్నాడు, సౌలు మానసిక స్థితి బాగాలేదు అని, ఈ దావీదు మీద పగతో తిరుగుతున్నాడని అందరికీ తెలిసిన టైంలో రెచ్చిపోయి ఉన్నవాడి దగ్గరికి చేతనైతే చల్లార్చే మాట చెప్పాలి, ఇంకా చిచ్చు పెట్టే మాట చెప్పకూడదు. ఇక్కడ ఇతను చేసింది అదే. ఏం చేశాడు? దావీదుని నేను చూశాను, అదే యెష్యా కుమారుడు అంటే దావీదు గారే. నేను చూశాను
ఎక్కడ? అక్కడ ఒకసారి అహీమెలెకు ఆ యాజకుడిగా ఉన్న మందిరం ఉంది కదా, అక్కడికి వచ్చాడు. ఏం జరిగింది? వస్తే ఆయన రొట్టెలు పెట్టారు. ఆ తర్వాత ఖడ్గం, గొలియాతుని చంపిన ఖడ్గం ఉంది కదా. అంటే అక్కడ సంభాషణ ఏం జరిగిందో, ఈయన పరిస్థితి ఏంటో, తర్వాత జరిగే పరిణామాలు ఏంటో ఏ మాత్రం ఆలోచించలేదు. సౌలు అడిగిన వెంటనే ఇతను చెప్పేయడం ప్రారంభించాడు, చెప్పేశాడు. అంటే ఇరువురు మధ్య అప్పటికే కొంచెం పగ ఉంది కదా, ఇంకొంచెం యాడ్ చేసింది. ఎవరు? అపవాది ఈ మనిషిని ఉపయోగించుకుని ఇంకొంచెం యాడ్ చేసి, ఇదిగో దావీదు ఇలా చేశాడు అని చెప్పగానే ఇతను ఆ మాట చెప్పినందుకు ఎంత పెద్ద ప్రమాదం జరిగిందనుకుంటున్నారు? సౌలు తర్వాత ఏం చేశాడు? ఇది విన్న తర్వాత 18-19 చూడండి. రాజు దోయేగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్దబులనేమి, గొర్రెలనేమి అన్నింటినీ కత్తివాత హతము చేశాను. చూసారండి, అసలు ఈ దోయగు ఇక్కడ ఈ మాటలు పలకకుండా అమ్మో ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య చాలా యుద్ధం, గొడవలు, వివాదాలు జరుగుతున్నాయి. అసలే రెచ్చిపోతున్న మనిషి దగ్గరికి వెళ్ళి ఇంకా రెచ్చగొట్టడం ఎందుకు అని కామ్గా మౌనంగా ఉండుంటే ఇంకోలా ఉండేది చరిత్ర. కానీ అతను చెప్పడంతో ఇతనికి దావీదు దొరకలేదు. అంటే అప్పటికే అహీమెలెకును కలవడం, వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ కోపం ఎంతమందిని చంపింది? యాజకులందరినీ చంపింది. 85 మంది యాజకుల్ని. అంటే పాపం ఎక్కడికి పోద్దండి? ఎంత పాపం అది! అది వాళ్ళందరూ, ఆ సేవకులందరూ ఎవరి కోసం నిలబడ్డవాళ్ళు? దేవుడి కోసం నిలబడ్డవాళ్ళు. ఒకే రోజు ఒకేసారి 85 మంది ఎఫోదు ధరించుకున్న యాజకుల్ని చంపేశాడంట. తర్వాత బాలుర్ని, పసిపిల్లల్ని, ఆడవారిని, గార్దబుల్ని అంటే గొర్రెల్ని, పశువుల్ని, ఈ మగవారిని, ఆడవారిని, మొత్తం అందరినీ కూడా పట్టణంలో కత్తివాత హతం చేశాను. ఒక్క చిచ్చు పెట్టే మాట. ఇతను నాలుకను అలా వాడాడు అక్కడ. అంటే ఈ దావీదుని పట్టుకోవడానికి, దావీదుని సంహరించడానికి అపవాది ఎంత వ్యూహం పన్నుతుంది వెనక? ఏమండి, చాలా పెద్ద వ్యూహం పన్నుతుంది. ఈయనైతే అలా దేవుడి మీద భక్తితోటే ముందుకెళ్తున్నాడు. కానీ ఆ పగ ఎవరి మీదకి వచ్చేసిందంటే చివరికి యాజకుల మీదకి వచ్చేసింది. ఒక్క అహీమెలెకు ఏదో ఇతన్ని చేర్చుకున్నాడు అని తెలిసిన పాపానికి, ఈ దోయగు చెప్పిన ఇన్ఫర్మేషన్కి, ఈ దోయగు చెప్పిన మాటకి వాళ్ళందరినీ కూడా కత్తివాత హతం చేసేసారు. చాలామంది చచ్చిపోయారు. ఎంత ప్రమాదం, ఎంత అనార్థం జరిగిపోయింది ఒక్క దావీదు మీద ఉన్న కుట్ర వలన. ఈ విషయం అలా దావీదు గారికి తెలిసినప్పుడు, అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కున్నప్పుడు, చిక్కుకున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఒకసారి మనకు కూడా కావాలి. కాబట్టి 52వ కీర్తన చూడండి. ఆ పై మాట కూడా చదవండి. 52వ కీర్తన 1. అది ప్రధాన గాయకునికి వెళ్ళిన 52 అమ్మా. ఎదోమీయుడైన దోయగు సౌలు యొద్దకు వచ్చి, దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన
దైవ జ్ఞానం ఎప్పుడు రాశారంటే ఇక్కడ సందర్భం అర్థమైందా? దోయగెళ్ళి సౌలుతోటి దావీదు గారి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పేశాడు అన్నప్పుడు దావీదు గారు దేవుడికి రాస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ కూడా జరగలేదు, అప్పటికి చెప్పేశాడు. సౌలు ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు. ఇప్పుడు దేవుడికి నేను చాలా ప్రమాదంలో ఉన్నానని మాత్రం ఆయనకు అర్థమైంది. దోయగు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. ఇప్పుడు సౌలు ఎలా రియాక్ట్ అవుతాడు, ఏం జరగబోతుంది, ఏ పరిణామం జరుగుతుంది, ఇటువంటి టైంలో ఆ ప్రార్థన ఎలా ఉంది, దేవుడికి ఎలా విన్నవించుకుంటున్నాడు? ఈ కోణంలోనే మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, మనం ప్రమాదంలో ఉన్నప్పుడు, మనం కూడా కొంతమంది శత్రువుల చేతిలో ఇరుక్కున్నప్పుడు ఈ ప్రకారం మన ప్రార్థనలు ఈ రకంగా ఉన్నాయా, వేరు విధంగా ఉన్నాయా ఒకసారి ఆలోచించడానికి మనకు అవసరం. చదవండి ఇప్పుడు 1 నుంచి. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసం చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఆగండి, ఇక్కడ ఎలా ప్రార్థిస్తున్నారు తెలిసిన తర్వాత నువ్వు కీడును బట్టి అతిశయిస్తావేంటి? అంటే నేనేదో గొప్ప చేస్తున్నానని అతిశయిస్తున్నావా? కానీ నీ మాటలు ఎప్పుడు కొంతమంది చూడండి, నోరు విప్పితే కీడు చేసే మాటలే. గొడవలు, అసలు అక్కడ గొడవ పడే పరిస్థితే ఉండదు, గొడవ పెట్టుకునే స్థితి అంత పెద్ద కారణమే ఉండదు, కానీ వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. అంటే గొడవకు మూల కారణంగా రెచ్చగొట్టి అవి విడిపోయేంత వరకు వాళ్ళ మాటలు తీసుకొస్తాయి, లేదా అవతలోడు మనసుని చంపేస్తాయి. ఇంకా అతుక్కో, మనసులు విరిగిపోతాయి. ఇలాంటి మాటలు పలకడం నీకు ఇష్టమా? ఇది పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నీ నోరిప్పితే నాశనకరమైన మాటలే మాట్లాడతావా? ఇప్పుడు వెళ్ళి ఆయనతోటి అక్కడ సిచ్యువేషన్ బట్టి కదా నువ్వు నడుచుకోవాలి. అలా కాకుండా అసలే రగిలిపోతూ ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, అంటే ఈయనేమనుకున్నాడంటే ఈ యాజకులందరూ దావీదు గారికి సపోర్ట్ చేసేస్తున్నాడేమో అన్నట్టుగా ఈ దోయగు మాటను ఆయన తీసుకున్నాడు. ఇలాంటి కపటమైన మాటలు మాట్లాడతావా నువ్వు? నిన్ను అనగొడతాడు దేవుడు, ఎప్పటికైనా నిన్ను కొడతాడు. దేని వలన? కేవలం నోటి మాటలకున్న దోషం వలన, ఆ యొక్క ప్రతిఫలం వలన, నోటి మాటకు వచ్చే ప్రతిఫలం వలన ఎప్పుడొకప్పుడు నిన్ను అనగొడతాడు అని దేవుడి దగ్గర దావీదు గారు ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం సంకోచించకుండా అలా ప్రార్థిస్తూ నువ్వు చేసినటువంటి మోసాన్ని బట్టి అతిశయిస్తున్నావు, మోసాన్ని బట్టి గర్విస్తున్నావు అని చెప్తూ చివరికి 8-9 చూడండి ఒకసారి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఇక్కడ అర్థమైందా దావీదు గారి యొక్క ప్రార్థన యొక్క భావం ఏంటో అర్థమైందండి? కరెక్ట్గా క్యాచ్ చేశారా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి సౌలు చెవిలో ఏదో ఊదేసి నన్ను ఏదో నిర్మూలన చేసేసి, సౌలు గారు అప్పటికి రాజుగా అధికారంలో ఉన్నది సౌలే, దావీదు అని డిక్లేర్ చేశారు, కానీ ఇంకా సింహాసనం అయితే రాలేదు. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారంటే, నువ్వు వెళ్ళిపోయి
ఏదో సౌలుకి నా గురించి చెప్పేసి ఇలా పగని రేపావు కదా, ఇంకా ఎక్కువ చేసావు కదా, ఇంకా పెంచావు కదా, నువ్వే నిర్మూలమవుతావు. మామూలు మనిషి ఏమవుతాడు ఇప్పుడు? మామూలు మనిషి, మామూలు ఒక సామాన్యుడు ఏమవుతాడు? అమ్మో నా పని అయిపోయింది ఇంకా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాను, ఎవరిని కలిశాను, ఎవరికి తెలిసిపోయింది? నా శత్రువుకు తెలిసిపోయింది, రాజుకు తెలిసిపోయింది. ఎవరో కంట్లో ఒక దోయ గంట ఆయన కంట్లో పడిపోయాను నేను. కాబట్టి ఇతనెల్లా ఆయనకి చెప్పేశాడు. కాబట్టి ఇంక నా పని అయిపోయింది. ఇలా కృంగిపోతే విశ్వాసి ఎదగలేడు, ముందుకు కొనసాగలేడు. ఇదిగో ఈ ప్రార్థనలో ఉన్న సారాంశం మన జీవితాల్లోనికి, మన ప్రార్థనలోనికి రావాలంతే. ఈ ప్రార్థన అందరూ చేయండి. నన్ను తప్పించము, నేను నిలబడతాను. చివరికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు? నేను దేవుని మందిరంలో, మీరు ఎంతమంది అయినా కూడగట్టుకోండి, నేను మాత్రం దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను. ఇదే నా బలం, ఆయనే నా బలం, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయదుర్గం. మీరు ఎంతమంది అయినా ఒక్కటవ్వండి. దీనికి ఇంకొక కారణం కూడా ఉందండి. ఇంత బలంగా ఎప్పుడు చెప్పగలం? ఇంత నమ్మకంగా దేవుణ్ణి ఎలా ప్రార్థించగలం? ఈ ప్రార్థన చేయాలంటే ఒక అర్హత కూడా ఉండాలి. అది కూడా చెప్తాను మీకు. ఈ ప్రార్థన చేయాలంటే దావీదు గారు ఏ ధైర్యంతో అన్నారు అసలు? వాళ్ళందరూ ఏంటి? దేవుడికి ఇష్టమైన జీవిస్తున్నాడు కాబట్టి. సరే, ఇక్కడ ఈ ప్రార్థన ఎప్పుడు చేశారండి? ప్రతికూల పరిస్థితులు. ఒకవైపు సౌలు తరుముతున్నాడు, ఒకవైపు దోయగడ్డయ్యాడు, తర్వాత ఈ యాజకులను చంపేయడం అంతా, ఇదంతా సౌలు చేసిన కుట్ర. అయితే ఈ ప్రతికూల పరిస్థితుల్లో భయంగా ఉండవలసిన దావీదు ఎంత పెర్ఫెక్ట్గా, ఎంత ఖచ్చితంగా, ఎంత ధైర్యంగా దేవుణ్ణి అడిగి దేవుడి చేత కూడా కాపాడబడిపోయాడు. మనం ముందుకెళ్ళే కొలది, చరిత్రలోనికి వెళ్ళే కొలది సౌలు కానీ, సౌలు రాజ్యం కానీ, సౌలుతో తిరిగిన వాళ్ళు కానీ ఎవరు కనబడరు. మరి దావీదు గారు ఉంటారు కదా. దావీదు గారు రాజ్యం చక్కగా సింహాసనం మీద పరిపాలించింది ప్రజల్ని. ఏంటి ఆ సీక్రెట్? ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే 59వ కీర్తన ఒకసారి మనం ఆలోచించాలండి. ఆ ప్రార్థన చేయడానికి మనకి కూడా అర్హత రావాలంతే. ఇంకా వచ్చిందా కాపాడబడిపోయినట్లే. చివరికి ఆయన ఏం డిక్లేర్ చేశారు? నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను, ఆయన మందిరంలో, ఆయన దగ్గర నిలబడగలను, ఉండగలను, నాకేం కాదు, నేను నిలబడగలను, ఈ ధైర్యం నాకు ఉంది. ఇది ఎలా చెప్పగలిగారు? ఒకసారి 59వ కీర్తన 5 కూడా చదవండి. 59. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి చుట్టూ పొంచి ఉన్నప్పుడు అతను రచించిన అనుపద గీతము. ఈసారి చదవండి. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేలుకొనుము. ఇక్కడ అర్థమైందండి, ఈయన సీక్రెట్ ఏంటో అర్థమైంది. ఇక్కడ దావీదు గారిది ఒకవైపు సౌలు సేవకులందరూ ఎక్కడున్నారంట? దావీదు ఇంటి చుట్టూ పొంచి ఉన్నారు. దేని కొరకు పొంచి ఉన్నారు? చంపడానికి. ఇప్పుడు మన ఇంటి చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారనుకోండి చంపడానికి, మనం దేవుణ్ణి ఆరాధిస్తామా?
ఆ టైంలో కూడా పాటలు రాస్తామా? ఆ టైంలో పాట రాయడం ఏంటి? అప్పుడు రాసాడంట ఈయన. ఒకవైపు శత్రువేమో పొంచి ఉంటే ఇంటి చుట్టూని, పోనీ ఎక్కడో ఉన్నాడు అనుకోండి దూరంగా, ఇంకా రావాలి కదా, నన్ను పట్టుకోవాలి కదా, నేను దొరకాలి కదా అనుకోవచ్చు. అంటే అంత దగ్గరికి ప్రమాదం వచ్చినప్పటికీ కూడా ఏ ధైర్యంతో రచించవయ్యా నువ్వు? అసలు ఏంటి నీ గుండె ధైర్యం ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నిన్నేమనాలి అసలు? ఆ టైంలో దేవుడికి పాట రాస్తావా? బయటేమో శత్రువులు పొంచి ఉంటాయి, దొరికితే చంపేస్తారు. ఇంకా దొరికాడో చంపేస్తాడు. అప్పటికే శత్రువులు ఒక్కొక్కరు షిమి గురించి మనం చదువుకున్నాం కదా, ఆయన కూడా ఒక్కొక్కరు పెరిగిపోతున్నారు కదా. ఈ టైంలో ఇలా పెరిగిపోతున్నప్పుడు టెన్షన్ కదా పెరగాలి, ధైర్యం పెరుగుతుంది ఈయనకి రివర్స్లో, అంతేనా? టెన్షన్ పెరిగిపోలే, ఏమవుతుందా, దొరికితే ఏం చేస్తారు వీళ్ళు అన్నట్టుగా. కానీ ఏ మాత్రం కూడా ధైర్యం పోకుండా ఉన్నాడు అంటే ఒక్క మాట లాస్ట్లో ఏమన్నాడు? నా దోషం యెహోవా, నా ప్రాణం తీయాలని వారు పొంచి ఉన్నారు, నా దోషమును బట్టి కాదు. వీళ్ళు ఎందుకు చూస్తున్నారంటే నేనేదో తప్పు చేశానని కాదు, నా పాపమును బట్టి కాదు, నేనేదో పాపంలో పడిపోయానని కాదు. ఊరికేనా కాదా? ఆ పగ ఊరికేనా కాదా? ఊరికే పగబడితే అది ఎందుకు పనికిరాదు. నిజంగా నువ్వు పాపం చేసావని ఏదన్నా శిక్ష వచ్చిందనుకోండి, దానికైతే భయపడాలి. నువ్వు తప్పు చేసినందుకు శిక్ష వచ్చిందనుకోండి, దానికి భయపడాలి. అది తప్పదు, ఎవరికీ తప్పదు. కానీ ఊరికే పగబట్టి అసూయతో పగబడుతున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నువ్వు దేవుడి కోసం యథార్థంగా బ్రతుకుతున్నప్పటికీ అసూయ పడుతున్నప్పుడు నీ శత్రువు ఎంత బలవంతుడైనా సరే నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఇక్కడ దావీదు గారికి ఉన్నటువంటి ధైర్యం సీక్రెట్ ఇదే. నా యందు ఏ అక్రమము లేదు, అయినా సరే వారు పరుగులెత్తి నన్ను చంపడానికి వస్తున్నారు. ఈ 3 మాటలు చాలు మనకి. ఈ మాటలు చెప్పగలిగే ధైర్యం ఉందనుకోండి, ప్రభువా నా మీద వాళ్ళు అసూయ పడుతున్నారు, ద్వేషిస్తున్నారు, కానీ నాలో ఏ పాపం లేదు. నన్ను వాళ్ళు వెంటాడుతున్నారు, నన్ను చంపాలని వెంటాడుతున్నారు, నేను ఏ అక్రమం చేయలేదు, నాలో ఏ అక్రమం లేదు. అది చాలండి. దేవుడు ఏ పరిస్థితుల్లో కాపాడేసుకుంటాడు. అంటే మీలో ఏ అపవిత్రత లేదన్నప్పుడు, ఏ కారణం లేదన్నప్పుడు, యథార్థంగానే ఉన్నప్పుడు, ఏ దోషం ఆయనకు కనబడినప్పుడు, ఎంతమంది మీ ఇంటి చుట్టూ పొంచి ఉన్నా సరే మీరు సేఫ్గానే ఉంటారు. ఇవన్నీ ఎంత ప్యూర్గా ఉంది ప్రార్థన. ఇలా చెప్పగలగాలి, ఇలా చేయగలగాలంటే అలా బ్రతికి చూపించాలి. ఆయనకు ఏమచ్చ కనబడకూడదు మరి మన జీవితాల్లో. మరి ఆయన రక్షించుకోవాలి, మన కోసం ఆయన దిగి రావాలి, ఆయన కాపాడుకోవాలి అంటే ఆయనకి ఇష్టమైన విధంగా అంత నిర్మలంగా, అంత స్వచ్ఛంగా బ్రతికి ఆ జీవితాన్ని అర్పణగా ఇచ్చినప్పుడు ఏదైనా చేస్తాడండి మీ గురించి. ఇంకా ఎంతమందితో అయినా పోరాడుతాడు, ఎంతమందిలో ఉన్నా రక్షించుకుంటాడు. ఇలా చెప్పి 17 ఏమన్నాడు తర్వాత లాస్ట్కి వచ్చేసరికి 17, దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. నేను ఇలా ఉన్నాను కాబట్టి నువ్వు నాకు బలమైన కోటగా ఉన్నావు. అంతేగాని మరి ఒక సౌలు తరిమినా, ఒక దోయగు చెప్పినా, ఒక షిమి వ్యతిరేకంగా మారినా నాది కూడా కొంచెం తప్పు ఉందిలే ప్రభు అన్నాడు అనుకోండి, అక్కడ వస్తుందా రక్షణ? రాదండి. అదే చెప్తున్నాను. అంటే సౌలు పగబట్టాడంటే కారణం నా తప్పు కూడా ఉంది, కొంచెం ఉంది, చిన్న మిస్టేక్ జరిగింది అన్నాడు అనుకోండి, అక్కడ రాదు మళ్ళీ రక్షణ, భద్రత రాదు, నిన్ను కాపాడుకోడు. కానీ నా ప్రమేయం ఏమీ లేదు. అసలు అతను ఎందుకు పగబెట్టాడో, ద్వేషంతో అసూయతో పగబెట్టాడో తెలియదు. కానీ నిష్కారణంగా నా దోషం లేదు, నా పాపం లేదు, నా ప్రాణం తీయి చూస్తున్నారు, నాలో ఏ అక్రమం లేదు అని నువ్వు చెప్పగలిగావా?
ఎంతమంది మధ్యలో ఉన్నా సరే, ఎన్ని పరిస్థితులు ఎన్ని ఒత్తిళ్ళు పెడుతున్నా సరే నిన్ను ఆయన రక్షించుకుంటాడు. నీ హృదయం అంత స్వచ్ఛంగా, నీ జీవితం అంత గొప్పగా ఉన్నప్పుడు నిన్ను వదలడు, విడిచిపెట్టడు, రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. తర్వాత ఇంకొక మాట, షిమీ కూడా దావీదుకి వ్యతిరేకంగా మారాడు కదా. ఏమని తిట్టాడు? చీపో 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 అని కొన్ని పరిస్థితులు బాగోలేనప్పుడు తిట్టాడు. దానికి తర్వాత మళ్ళీ దావీదు గారు రాజు అయినప్పుడు షిమీ భయపడుతూ వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి, నన్నేం చెయ్యొద్దు, నా బుద్ధి గట్టిదేను, అప్పుడేదో మాట్లాడేసాను అన్నాడు. అప్పుడు దావీదు గారు ఏమన్నారు? భయపడకలే, నేనేం నిన్ను చంపను అన్నాడు. కానీ చివరికి దావీదు గారు వదిలేశాడు. కానీ అతను చేసిన కీడు అతని తల మీదకి వచ్చేసిందండి. తర్వాత అయినా కూడా దావీదు గారు మంచి మనసుతో క్షమించేశాడు. అక్కడ పోనీలే, నాకు అధికారం ఉన్నప్పటికీ నిన్నేం చేయనులే, నిన్నేం చంపనులే, నువ్వేమంత వచ్చి సాష్టాంగపడి నమస్కారం ఏం చేయక్కర్లేదు, అంత భయపడకు అన్నా సరే ఆ కీడు ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. 1 రాజులు 2:44, 45, 46. 2వ అధ్యాయం 2 అవునండి. 1 రాజులు 2వ అధ్యాయం 44, 45, 46 చూడండి. నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్లు నీ హృదయంలో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. చూసారా, అక్కడ దావీదు గారు పాపం క్షమించి వదిలేశారు. కానీ కీడు ఎక్కడికి పోదు. అనవసరంగా మాటలు అనేకూడదండి. అది కూడా ఒక విశ్వాసిని, ఒక మంచిగా బ్రతికేవాడిని అనవసరంగా నోరే కదా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఆ మాటల వలన వచ్చే ఆ దోషం, ఆ మాట ఒక దోషం వలన వచ్చే ప్రతిఫలం నిన్ను వెంటాడి చంపుతుంది. ఇక్కడ ఆయన వదిలేసినప్పటికీ లాస్ట్కి వచ్చేసరికి ఈ సొలొమోను సింహాసనం తీసుకొని పరిపాలించినప్పుడు అతను ఎవరికి అప్పచెప్పాడంట? బెనయాకు అప్పచెప్తే బెనయా ఏం చేశాడు? షిమీ మీద పడి చంపాడు. అంటే షిమీ కూడా అప్పటికి కూడా ఒక చిన్న పొలమేర్లు దాటొద్దు నువ్వు అని చెప్తే అది కూడా దాటి వెళ్ళిపోతాడు. ఆ పొరపాటును బట్టి అతను చనిపోతాడు. మొత్తానికి ఏదైతేనే అతను చేసిన పాపం అక్కడికి సంపూర్ణమైంది. అప్పటికే ఆ కీడు వచ్చింది. అంటే ఎంతమంది టార్గెట్ చేశారండి ఈరోజు పాఠంలో దావీదు గారిని? అపవాది ప్రేరణతో 3 చూసాం. సౌలుతో జాయింట్ అయిన దోయగు, మళ్ళీ వీళ్ళతోటి ఇంకొకడు షిమీ. ఎవరైనా అన్న చేయగలిగారా? చివరికి ఎవరు నిలబడ్డారు? దావీదు గారి. కారణం దేవుని ఎదుట యథార్థంగా అతని జీవితాన్ని చూపించాడు. మనం 59వ కీర్తన ప్రార్థనలో అదే చూసాం. వీళ్ళందరూ నన్ను చుట్టుముట్టి నన్ను పగబట్టి నన్ను ఏదో చెయ్యాలని, నన్ను నిర్మూలన చెయ్యాలని, నన్ను చంపాలని చూస్తున్నారు. కానీ నాలో ఏ పాపం లేదు, నా దోషం ఏమీ లేదు, అందులో నా అతిక్రమం ఏమీ లేదు. ఈ ఒక్క మాట మన ప్రార్థనకు జోడించామంటే మనం కూడా కాపాడబడినట్టే. ప్రభు, నేను యథార్థంగానే బ్రతుకుతున్నాను, వాళ్ళు కుట్ర చేస్తున్నారు. నేను నిజాయితీగానే ఉన్నాను, వాళ్ళు పగబడుతున్నారు. నేను యథార్థంగా మీకోసం నమ్మకంగానే పనిచేస్తున్నాను, కానీ వాళ్ళ చేత ద్వేషింపబడుతున్నాను. ఇందులో నా అతిక్రమం ఏమీ లేదు అని ధైర్యంగా దేవుడి దగ్గర ఇలాంటి ప్రార్థన చేయగలిగితే దావీదుకి ఇచ్చిన ప్రొటెక్షన్ అందరికీ ఇవ్వబడుతుందండి.
ఎంతమంది నీకు శత్రువులుగా రేగని, ప్రతికూలంగా మారని, ఎన్ని ఒత్తిళ్ళకు గురి చేయని, ఎన్ని ఇబ్బందులకు గురిపెట్టని, నిన్ను ఎంతమంది టార్గెట్ చేసినా నిన్ను టచ్ కూడా చేయలేరు. కాకపోతే నీ జీవితం దేవుడికి నచ్చాలి. దావీదు గారు లాంటి యథార్థమైన జీవితం చూపించగలగాలి. ఆయన దగ్గర యథార్థమైన హృదయాన్ని చూపగలగాలి. అలా ఉన్నప్పుడు నీకు ఆయన సెక్యూరిటీ ఇచ్చేసినట్టే, ఇంకా భద్రత ఇచ్చేసినట్టే. అనుకోని ఇంటి దగ్గర పొంచి ఉంటే అన్న చేయగలిగారు వాళ్ళు. కాపాడుకున్నాడు కదండి దేవుడు, కాపాడుకున్నాడు. దావీదు గారిని రక్షించుకున్నాడు. ఎందుకంటే దావీదు గారి పక్షాన న్యాయం ఉంది. వాళ్ళు అన్యాయంగా కుట్ర పన్నుతున్నారు, వాళ్ళు అన్యాయంగా ద్వేషిస్తున్నారు, అసూయ పగతో రగులుతున్నారు. కాబట్టి ఒక్కొక్కసారి విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉన్నా, లేదా మామూలుగా భౌతిక జీవితంలో ఎదుగుతూ ఉన్న శత్రువులు పెరిగిపోతారు. ద్వేషించే కళ్ళు ఉంటాయి, అసూయతో రగిలిపోయే నోళ్ళు మాట్లాడుతుంటాయి, మనసు విరిగిపోయేలాంటి మాటలు మీకు వినబడుతుంటాయి. భయపడొద్దు, బాధపడొద్దు, బలహీనపడొద్దు, విశ్వాసాన్ని వదలొద్దు. ఇదిగో ఇలాగే దేవుడి దగ్గర మౌనంగా ఉండండి. అసలు రెస్పాండ్ కూడా అవ్వద్దు, మౌనంగా ఉండండి. దేవుడి దగ్గర మాత్రం ప్రార్థించండి, ప్రార్థన మాత్రం మానకండి. దేవుడి దగ్గర మీ సమస్య ఏంటో చెప్పండి. నేనైతే బాగానే నడుస్తున్నాను, నేను పాపంలో బ్రతకట్లేదు, నేను యథార్థంగా నడుస్తున్నాను అంటే దేవుడు అంటాడు, నీ విలువేంటో వాళ్ళకి అర్థం కాలేదు, నీ యథార్థత ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. నాకు తెలుసు కదా, నేను రక్షించుకుంటాలే, నేను నీకు కాపాడుకుంటాలే, నీ కాపుదలు నేను ఇస్తాలే, నీకు ఎలాంటి భద్రతనిచ్చి నీ జీవితాన్ని నిలబెట్టాలో నాకు తెలుసు. కాబట్టి ఆయనకు అప్పగించండి. ఇక్కడ కూడా అడుగు అడుగున పోరాటమేనండి. విశ్వాస జీవితం ఎప్పుడు పోరాటమే. దావీదు గారి జీవితంలాగే, దావీదు గారి జీవితం ఎప్పుడు పోరాటమే. రాజు వచ్చినా చాలా ఇబ్బందులకు గురయ్యాడు తర్వాత కూడా. అయినప్పటికీ దేవుడు తోడుగా ఉంటూ ఎన్నో విజయాలు చూశాడు. ఆయన బాధపడలేదు, ఎప్పుడు కూడా కృంగిపోలేదు. ఎందుకు ఈ జీవితం ఎవరి దగ్గర నా ఘనత లేనప్పుడు దేవుడే నిలబెట్టుకున్నాడు. కానీ పగపట్టే వాళ్ళు, పొంచి ఉన్నవాళ్ళు ఎక్కువైపోయారు, శత్రువులు ఎక్కువైపోయారు. ఇలా కృంగిపోలేదు ఆయన, నిరాశ నిస్పృహలోనికి వెళ్ళలేదు. ఒక్కటే, నా బలమైన కోట నువ్వే చూసుకో, నీకు అప్పగిస్తున్నాను అంతే. వాళ్ళని మాట కూడా అనలేదు దావీదు గారు. ఈయన కూడా నాలుకుంది, వాళ్ళు నోటితోటి వదిలేసినట్టు ఈయన కూడా అనొచ్చు, కానీ ఈయన మాట కూడా విడిచిపెట్టలేదు, వదలలేదు. ఎందుకంటే నోటి మాట వలన వచ్చే ప్రతిఫలం కూడా అనుభవించి తీరాలి. బైబిల్ చెప్పింది. ఎలా చెప్పిందో ఇంక చివరిగా మాట చూసుకుని ముగించుకుందాం. 1 పేతురు 10:11 చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం, అధ్యాయం చెప్పలేదు, 3వ అధ్యాయం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. ఫస్ట్ మాట గమనించారు ఇక్కడ. నిజంగా జీవాన్ని ప్రేమించి మంచి దినాలు కావాలి. ఎంతమంది కోరుకుంటున్నారు ఇక్కడ? అందరికీ కావాలి కదా. మంచి రోజులే కావాలి, మనకి సంతోషంగా ఉండే రోజులే కావాలి, సమాధానంగా ఉండే రోజులే కావాలి, అభివృద్ధి అయ్యే రోజులే కావాలి. మరి కావాలంటే మీరు ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? మంచి దినములు చూడగోరువాడు. అందరూ చూడగోరుతున్నారు. చెడ్డదాని పలకకుండా తమ నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఇది ఏమన్నా కష్టమండి? ఏం కాదండి. మీ నోట చెడ్డ మాటలు రానివ్వకండి. ఇప్పుడు పలికారు కదా, ఇంతవరకు మనం ఒక చరిత్ర ఆలోచిస్తూ వచ్చాం.
దావీదు గారి చరిత్రలో ఆయనకి ఎదురైనటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలను ఆలోచిస్తూ వచ్చాం. కపటపు మాటలు పలికిన వాళ్ళు ఉన్నారా? చెడ్డ మాటలు పలికిన వాళ్ళు ఉన్నారా? నాలుకను స్వాధీనపరచుకోకుండా లేనిపోని చిచ్చు పెట్టిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు చెడ్డ దినాలు చూసారా, మంచి దినాలు చూసారా అండి? చెడ్డ దినాలు చూశారు. చెడ్డ మాటలు పలికితే చెడ్డ దినాలు చూస్తావు, చరిత్రే చెప్పింది ఇది. కాబట్టి నీకు మంచి రోజులు కావాలా? మంచి మాటలు పలుకు, మంచి దినాలు వస్తాయి. అప్పుడు మంచి రోజులను చూస్తావు. మంచే పలుకు నీ నోటితో. కీడు చేసే మాటలు పలకొద్దు, చిచ్చు పెట్టే మాటలు పలకొద్దు. ఇదేం పెద్ద కష్టం కాదండి. ఎక్కడైతే ఈ గొడవ వివాదం పెద్దదవుతుంది అనిపిస్తుందో అక్కడ ఆగిపో, మౌనంగా ఉండు, దేవుడికి అప్పగించు. నీ సమస్య ఏంటో దేవుడికి అప్పగించు. భయపడొద్దు, బెదరొద్దు. చివరిలో అదే కదా, భయపడొద్దు, కలవరపడొద్దు. ఎంతమంది బెదిరించినా మీ మనసుల్ని కలవరానికి గురి చేయొద్దు. మీకు మంచి రోజులే వస్తాయి. మంచే పలకండి, మౌనంగా ఉండండి ఎక్కువగా. ఎందుకంటే మాటకు కూడా ప్రతిఫలం అనుభవించుకుంటున్నాం, తెలియలేదు మనకి ఇప్పటి వరకు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఎవరైతే మంచి రోజులు చూడాలనుకుంటున్నారో చెడ్డ మాటలు పలకండి, వదిలేయండి. కీడు వచ్చే మాటలు పలకొద్దు, వివాదాలు పెరిగే మాటలు పలకొద్దు. ఒకరి పట్ల తెలియకుండా, పూర్తి అవగాహన లేకుండా వారి గురించి చెడుగా మాట్లాడొద్దు. ఇక్కడ వాళ్ళు అలాగే మాట్లాడారు, చరిత్రలు లేకుండా హఠాత్తుగా నాశనం అయ్యారు. కాబట్టి ఇదేం పెద్ద కష్టంగా దేవుడు చట్టం ఇచ్చేసాడు అంటే అది మన మంచి కోరే. అది కూడా పెద్ద కొండలు ఎక్కమని లేదు, రాళ్ళు ఎత్తుకోమని లేదు. మన మేలు కోరి కొన్ని నియమాల ప్రకారంగా వెళ్ళండి. కీడు నుండి తొలగండి, మేలు చేసే కార్యం. అసలు మీరు మంచి విషయాల్లో ఆసక్తి గలవారే ఉన్నారనుకోండి, అంటే ఇచ్చే విషయంలో, సహాయం చేసే విషయంలో, మంచి మాట పలికే విషయంలో, అన్నింటిలో కూడా మంచి విషయంలో మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నారనుకోండి, మీకు హాని చేయవాడు ఎవడు? దేవుడు అడుగుతున్నాడు. చెప్పండి, మీకు ఎవరు హాని చేస్తారు? ఎవ్వరూ చేయలేరు. మీరు మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉండండి. ఓదారుస్తున్నారా? మంచి మేలే జరుగుద్ది. మంచి మాట చెప్తున్నారా? మేలే జరుగుద్ది. మంచికి సహకరిస్తున్నారా? మంచి పనులకి మేలే జరుగుద్ది. మంచి పనులు, సత్క్రియలు చేస్తున్నారా? మీ స్థితి బాగుండి మీకు మేలే జరుగుతుంది. కాబట్టి అలా మంచి రోజులు వస్తాయి, మంచి దినాలు చూస్తారు మీరు. కాబట్టి కీడు నుండి తొలగండి. కీడు చేసే మాటల నుండి మీరు తొలగిపోండి. కీడు చేసే మాటలు చెప్పొద్దు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని మీ స్వాధీనంలోనే, అంటే మీ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి దేవుడి మాటను విలువనిద్దాం, దేవుడి మాటను గౌరవిద్దాం. ఆయన చెప్పిన నియమం ప్రకారంగా బ్రతికితే మీకు హాని చేసేవాళ్ళు లేరు అంటున్నారు కదా. ఒకటి యథార్థంగా బ్రతకడం, కీడు నుండి తొలగడం, కీడు నుండి దూరంగా ఉండడం. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. కాబట్టి దేవుడి మాటను బాగా అర్థం చేసుకుని, మరి దేవుడు చెప్పిన విధంగా మంచి పనులే చేయాలి, మంచి మాటలే పలకాలి, మంచి ఆలోచనలే కలిగి ఉండాలి. అప్పుడు మీ అందరి జీవితాల్లోకి మంచి రోజులు దేవుడు ఇస్తాడండి. ఆయన మాట ఇచ్చాడు. ఇలా ఉన్నప్పుడు మీకు హాని చేసేవాళ్ళు ఎవరూ లేరు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు, కలవరపడొద్దు అని ఆయనే చెప్పారు. కాబట్టి ఆ అభయం మనకే. ఆ యొక్క ఆ మాట మన కోసమే చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గ్రహించాలని నేను కోరుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడమైనటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, దేవా, ఇంతవరకు మేము మాటలు ఆలోచించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి, ఆత్మ సహాయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఆత్మ సహాయంతోనూ మీ శక్తితోనూ బలముతోనూ ఇంతవరకు నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, మీ బిడ్డలు ఆలోచనలో కానీ, మాటలో కానీ, క్రియల్లో కానీ ఏమాత్రం తప్పిపోకుండా మీరు మాకు ఇచ్చినటువంటి విలువైన సమాచారాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు అయ్యా, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారి ముందున్నటువంటి రోజులన్నీ కూడా ఎంతో శుభదినాలు రావాలని,
వారు ఎంతో సంతోషంగాను సమాధానంగాను కలిగి ఉండడానికి అన్ని విధాలుగా మీరు కృప చూపమని దయ చూపమని వేడుకుంటున్నాం తండ్రి. మరి వారు హృదయంలో బాధిస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తొలగించండి, కాపాడండి. ప్రతి సమస్యలోనూ కూడా మీరే సహాయం చేసి ఆ యొక్క పరిష్కార మార్గాన్ని చూపమని మరింత ఎంతో ఆనందంతో సంతోషంతో మీ సన్నిధానవర్తనలుగా ఉండడానికి దేవా ప్రతి ఒక్కరిపై మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.